510 అడుగులు ఉన్నప్పుడే నాగార్జున సాగర్లో లెవెల్ 510 అడుగులు ఉన్నప్పుడే బీఆర్ఎస్ ప్రభుత్వంలో జగదీశ్వర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కేసీఆర్ గారి ఆదేశాల మేరకు అధికారులు నీళ్లు వదిలి ఎడమ కాలువ మొత్తం పంటను కాపాడిండ్రు. ఎడమ కాలువల కింద ఉన్న 6 లక్షల ఎకరాల భూమిని ఆ రోజు 510 అడుగులున్నప్పుడే కాపాడిండు, ప్రణాళిక ప్రకటించింది. మరి మీకు 535 అడుగులు ఇవ్వాల నాగార్జున సాగర్లో ఉంటే మీరు నీళ్లు ఇడవకపోవడానికి విడుదల చేయకపోవడానికి గల కారణం ఏందని మీరు చెప్పకుండా తప్పించుకోవడం కాదు, తప్పించుకోలేరు మీరు రైతుల దగ్గర నుంచి. శ్రీశైలంలో ఒకవైపు నెల రోజుల నుంచి లక్షల క్యూసెక్కులు నీళ్ళు వస్తే శ్రీశైలం ఇప్పటికీ నిండదు. 35,000 క్యూసెక్కులు 40,000 క్యూసెక్కులు పోతిరెడ్డిపాడు నుంచి అనుమతి లేకుండా, పోతిరెడ్డిపాడు అనేది వరద జలాల మీద నిర్మించబడ్డది. ఆ ప్రాజెక్టులన్నీ రాయలసీమ ఇక్కడ ఉన్నాయి. ఎడమ కాలువ కానీ ఇటు దీనికి సంబంధించి పక్కా నీళ్లు నిఖర జలాలు ఇవి, వరద జలాలు మిగులు జలాలు అవి. అక్కడనేమో 30,000 క్యూసెక్కులు రోజు పోతుంటే మీరు పెదవులు ఇప్పరు, ఇక్కడ మాత్రం నీళ్లు ఎండబెడతామంటారు. ఏమండి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఈ హుజూర్ నగర్ ప్రజలు ఏం పాపం చేసిండ్రు? నీకు ఓట్లేసి ఎమ్మెల్యే గెలిచి మంత్రివేనందుక ఈ శిక్ష? ఎడమ కాలువకు వెంటనే ఈ రోజే మీరు వెంటనే నీళ్లు విడుదల చేయాలి. రైతాంగాన్ని ఎడమ కాలువ కింద రైతాంగాన్ని ఆదుకోవాలి. పోతిరెడ్డిపాడు నీళ్లను వెంటనే గేట్లు మూయించాలి. అక్కడి నుంచి చుక్క నీళ్లు పోకుండా చేయాలి. ఇది ఎల్లినో కరువు కాదు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కాలం తెచ్చిన కరువు కాదు, ఇది కాంగ్రెస్ తెచ్చిన కరువు. దయచేసి ఇప్పటికైనా మా డిమాండ్ వెంటనే నీళ్లు వదలాలని డిమాండ్ చేస్తూ ముగిస్తున్నాం. జై తెలంగాణ.